నమస్తే వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్ న్యూస్ శ్రీకాంత్. సో కొండా సురేఖ ఎపిసోడ్లో క్లైమాక్స్ రోజు వచ్చేసిందా? సో వాస్తవానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ ఒక బిగ్ డేగానే చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. సో కొండా సురేఖ ఫ్యామిలీకి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ జలకిచ్చింది. మల్లికార్జున ఖర్గేని కలిసి తన వాదనను వినిపించేటువంటి ప్రయత్నం చేసిన పెద్దగా పాజిటివ్ సంకేతాలు లేదు అన్నది కూడా కనిపిస్తోంది. సో ఇట్లా నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణ ఏంటి? కొండా కుటుంబం ఏ నిర్ణయం తీసుకోబోతోంది? వరంగల్ జిల్లాలో ఒక బలమైనటువంటి రాజకీయ శక్తిగా ఉన్నటువంటి కొండా సురేఖ కుటుంబం అటు పరకాల నియోజకవర్గంలో ఖచ్చితంగా పోటీ చేస్తా అని చెప్పి ఇప్పటికే ప్రకటించినటువంటి కొండా సుష్మిత అడుగులు ఎటుపడబోతున్నాయి. సో ఇప్పటికే అటు బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళొచ్చారు. కాంగ్రెస్ పార్టీని వీడి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు. ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ వెనుదిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఆ తర్వాత భారతీయ రాష్ట్ర సమితి అంటే అప్పుడు టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళడం జరిగింది. సో అక్కడ కూడా వాళ్ళ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. సో ఆ తర్వాత ఇప్పుడు ఇక మిగిలింది ఏంటి? భారతీయ జనతా పార్టీ వైపు ఏమైనా అడుగులు పడేటువంటి అవకాశం ఉందా, లేదంటే ఇండిపెండెంట్గానే ఉంటారా? ఇండిపెండెంట్గా ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వ సహకారం అవసరమే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో కొనసాగలేనటువంటి పరిస్థితుల్లో భవిష్యత్ నిర్ణయాలేంటి? సో ఒకవైపు బీజేపీ లేదంటే జనసేన వైపు కూడా అడుగులు పడుతున్నట్టుగా కొన్ని సంకేతాలు కనిపిస్తున్నాయి తన వర్గీయుల నుంచి. సో ఈరోజు జనసేనకు సంబంధించినటువంటి నాయకత్వంతో కూడా హైదరాబాద్లో మీటింగ్ ఏర్పాటు చేయబోతున్నారు. సో అంతర్గతంగా సమావేశం కాబోతున్నారు అన్నటువంటి వార్త కూడా బలంగా ఊపందుకుంటోంది. దీనిపైన ఇప్పటివరకు కొండా సురేఖ కుటుంబం ఎట్లాంటి క్లారిటీ కూడా ఇవ్వలేదు. బట్ ఊహాగానాలు మాత్రం విభిన్నంగా నడుస్తున్నాయి. సో జనసేన నుంచి పరకాల నియోజకవర్గం నుంచి రంగంలోకి దిగడానికి సుష్మితా పటేల్ రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగా కొన్ని పరిస్థితులు మాత్రం కనిపిస్తున్నాయి. సో దీనిపైన ఇంకా అధికారికంగా కన్ఫర్మేషన్ సుష్మితా పటేల్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకోబోతోంది? ఇక వేటు వేయడానికి రంగం సిద్ధమైందా? ఈరోజు మంత్రులు కూడా ఈరోజు కొంతమంది నోరు విప్పేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. దీనికి తోడు ముఖ్యమంత్రి వర్గీయులు కొంతమంది తనపైన కావాలని కుట్ర పన్ని దుష్ప్రచారం చేస్తున్నారన్నటువంటి వాదన కూడా కొండా సురేఖ వర్గం నుంచి, కొండా సురేఖ నుంచి వినిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. సో ఏం జరగబోతోంది? ఈరోజు ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? సో ఖచ్చితంగా ఇక ఎగ్జిట్ డోర్స్ మాత్రం ఓపెన్ చేసే ఉన్నాయి కొండా సురేఖకు. బట్ కొండా సురేఖ తనంతట తాను రాజీనామా చేసి వెళ్తుందా? కొండా సురేఖ మీద వేటే పడబోతుందా? సో ఇప్పుడున్నటువంటి ఈక్వేషన్ చూస్తే పార్టీ వేటు వేయడానికే, ప్రభుత్వం మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడానికే సిద్ధమవుతున్నట్టుగా ఖచ్చితంగా కొన్ని సంకేతాలు మాత్రం కనిపిస్తున్నాయి. సో ముఖ్యమంత్రి కోసం ఎన్ని రోజులు వెయిట్ చేస్తే ఈరోజు ఉదయం 6:10 ముఖ్యమంత్రి లండన్ నుంచి నేరుగా హైదరాబాద్ దిగారు. సో ఆ తర్వాత ఈరోజు సాయంత్రం ముఖ్యమంత్రి కూడా ప్రెస్ మీట్ పెట్టబోతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఆ సంబంధించి అంటే అధికారికంగా ప్రెస్ మీట్ సంబంధించి ప్రభుత్వం తరపున పెట్టినా కానీ ఈ పార్టీకి సంబంధించినటువంటి ఇష్యూస్ మాత్రం మంత్రులు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేటువంటి అవకాశం ఉంది అన్న సంకేతాలు కూడా వినిపిస్తున్నాయి. బట్ ఏదేమైనా కానీ ఒక బిగ్ డేగా కనిపిస్తోంది. గత 4-5 రోజులుగా నడుస్తున్నటువంటి చర్చకు ఒక ఫుల్ స్టాప్తో పాటు ఒక కొత్త అంకం కూడా మొదలు కాబోతోంది తెలంగాణ రాజకీయాల్లో కొండా సురేఖ బర్తరఫ్తో అన్నది మాత్రం కనిపిస్తోంది. బట్ ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు అన్నది చూడాలి. ఎవరు కాంప్రమైజ్ కావట్లేదు. సింగిల్ లైన్ స్టేట్మెంట్ కూడా ఇప్పటికే ఎమ్మెల్యేలు ఇచ్చేశారు. తప్పుకుంటారా లేదంటే తప్పించే వరకు చూస్తారని చెప్పేసి.